వెల్కమ్ టు యోయోటీవీ. కేంద్ర ఎన్నికల సంఘం బీహార్ రాష్ట్రంలో సర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ నెల 30న ఓటర్ల జాబితాను కూడా విడుదల చేయనుంది. ఇక మిగిలింది బీహార్లోని పార్టీలు ఎన్నికలకు సిద్ధం కావడమే. ఈ నేపథ్యంలోనే ఈసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మిగతా రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సర్ ప్రక్రియ చేపట్టాలనుకుంటుంది. ఇక భారత్తో మొత్తం 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఇందులో రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే బీహార్లో ఈ ప్రక్రియ పూర్తయింది. మిగతా 27 రాష్ట్రాల్లో కూడా సర్ ప్రక్రియను నిర్వహించనుంది ఈసీ. ఈ నిర్ణయం చూస్తే మరోసారి రాజకీయ చర్చకు తెరలేపుతుందనే టాక్ వినిపిస్తోంది. ఇక్కడ సర్ అంటే ఆర్య అని తెలుగు పదం కాదు, మర్యాదపూర్వకమైనటువంటి పలకరింపు అన్న అర్థం కూడా అంతకంటే కాదు. మర్యాదపూర్వకమైనటువంటి పలకరింపు అన్న అర్థం అంతకంటే కాదు. ఈ సర్ ఫుల్ ఫామ్ ఏంటంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అన్నమాట. దీన్నే సర్గా వాడుకలో పిలుస్తున్నారు. దీన్ని తెలుగులో ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ అని అంటారు. ఇప్పుడు దాదాపుగా రాజకీయాల మీద అవగాహన ఉన్న వారి అందరికీ ఈ సర్ ఏంటో అర్థమయ్యే ఉంటుంది. బీహార్లో సర్ అమలుతోనే జరిగినటువంటి రాజకీయ రచ్చ అంతా ఇంత కాదు. ఏకంగా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నెల రోజులు ఈ ఆందోళనకి సరిపోయాయి. విపక్షాలు ముక్తకంఠంతో సర్ని అమలు చేయవద్దని అంటున్నాయి. దీని మీద దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తోంది. ఇక ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ విషయంలో ప్రతిపక్షాలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాయి. దాంతో బీహార్ ఎన్నికల సమయంలోనే సర్ను ఎందుకు నిర్వహిస్తున్నారని ఈసీని సూటిగానే ప్రశ్నించిన సందర్భం ఉంది. అంతేకాదు ఈ విషయంలో ఈసీని సుప్రీంకోర్టు నిలదీసిందని విపక్షాలు గుర్తు చేస్తున్నాయి. ఇక చట్టవిరుద్ధంగా సర్ ఉన్నట్లుగా తేలితే గనక దానిని రద్దు చేస్తామని కూడా సుప్రీంకోర్టు గట్టిగానే హెచ్చరించింది. ఇక బీహార్లో అమలైన సర్ ప్రక్రియ చెల్లుబాటుపై అక్టోబర్ 7న తుది వాదనలు వింటామని కోర్టు వెల్లడించింది. ఇలా అత్యున్నత న్యాయస్థానంలో ఈ కేసు విచారణలో ఉన్న నేపథ్యంలోనే అన్ని రాష్ట్రాల్లో సర్ను అమలు చేయడానికి ఈసీ రెడీ అవుతుంది. దాంతో ఇప్పుడు ఇదే అంతటా హాట్ డిస్కషన్గా మారుతోంది. దేశంలోని రాష్ట్రాలు అన్నీ కూడా సర్ అమలుకు సిద్ధంగా ఉండాలని ఈసీ రాష్ట్రాల ఎన్నికల అధికారులను ఇప్పటికే ఆదేశించింది. గతంలో చేపట్టినటువంటి ఓటర్ల జాబితాను దగ్గర పెట్టుకోవాలని సూచించింది. ప్రతి రాష్ట్రంలో సర్ ఆధారంగా ఓటర్ల జాబితాను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఈసీ భావిస్తుంది. ఇక సర్ ప్రక్రియను అక్టోబర్ నుంచి దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ఈసీ సర్వం సిద్ధం చేసుకుంది. ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ చేసి తుది నివేదికలను తయారు చేసేందుకు ఈ ప్రక్రియ ఉంటుంది. ఇక నవంబర్లో దీనిని పూర్తి చేయాలని అనుకుంటోంది. అంటే రానున్న 2 నెలల్లో సర్తో రాష్ట్రాలు ఫుల్ బిజీ కావాల్సిందే అన్నమాట. ఈ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ఎందుకు అంటే ఈసీ చెప్పేది కీలకంగా ఉంది. విదేశీ అక్రమ వలసదారులను తనిఖీ చేయడం ముఖ్యం ఉద్దేశం అని అంటోంది. అంతేకాదు అంతటా వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడం సర్ ప్రక్రియలో ముఖ్యమైన లక్ష్యమని ఈసీ చెబుతోంది. అంతేకాకుండా తప్పుడుగా ఓటర్లు ఉండడం కూడా ఇందులో చూసి మరీ ఏరివేస్తున్నా అంటున్నారు. ఎక్కడైనా అనర్హులు ఓటుని సంపాదిస్తే వారిని పక్కన పెట్టేస్తారు. అందువలనే పాత జాబితాలను దగ్గర పెట్టుకుని మరీ సర్ని చేపడుతున్నారని అంటున్నారు. ఇది మంచి లక్ష్యం కోసమే అని ఈసీ చెబుతోంది. అయితే విపక్షం మాత్రం సర్ ప్రక్రియను తప్పుపడుతోంది. ఇది బీజేపీకి లబ్ధి చేకూర్చడానికి ఉద్దేశించిందిగా అనుమానిస్తూ ఆరోపిస్తుంది కూడా. తాము టార్గెట్ చేసినటువంటి ఓటర్ల జాబితా నుంచి ఏరివేయడం సర్ లక్ష్యమని అంటోంది. ఈ కారణంతోనే సర్ ప్రక్రియను తీసుకొచ్చారని ప్రతిపక్షాలు ఘాటుగా విమర్శిస్తున్నాయి. మరోవైపు ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణలో దశలో ఉండగా దేశవ్యాప్తంగా ఎందుకు హడావిడిగా సర్ని అమలు చేయడానికి పూనుకుంటున్నారు అని విపక్షం ప్రశ్నిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా మరోసారి సర్ రాజకీయ చర్చకు కారణమవుతుంది.